తవ్వకం అనేది రాజానగరం నియోజకవర్గంలో ప్రసక్తే లేదు. ఎన్నికలకు సిద్ధమైపోయి ఉంటారు. ఆల్మోస్ట్ మీరు గడప గడపకు తిరిగారు. జగన్ గారు ర్యాంక్ ఇచ్చారు మీకు? గడప గడపకు తిరిగి ఎక్కువ గడపలు టచ్ చేసిన ఎమ్మెల్యేలకి ర్యాంకింగ్ కూడా ఇచ్చారు ఆ మధ్య. ర్యాంక్ ఎంత ఇచ్చారనేది తెలియదు కానీ ఓవరాల్గా అయితే డెఫినెట్గా ఎప్పుడూ కూడా అప్ టు ద మార్కే ఉన్నాం అన్న. ఎప్పుడూ రైట్ ఫ్రమ్ ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యక్రమాల నిర్వహణ కానీ, ఇవాళ అధికారంలో ఉండగా ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం కావచ్చు, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండడం కావచ్చు, గడప గడపకి మన ప్రభుత్వం కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అన్నిటిలోనే కూడా ఎప్పుడూ ముందే ఉన్నాం తప్పితే వెనకబడి అయితే ఎప్పుడూ లేము. ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో మీ మీద ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ఈసారి జనసేనకి ఆ సీటు కేటాయించారు. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి అనౌన్స్ చేసిన సీటు కూడా రాజానగరం. అంటే మీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో చూసుకోండి పవన్ కళ్యాణ్కి, టీడీపీకి, బీజేపీ, ఆ కూటమికి. సో ఫస్ట్ క్యాండిడేట్ ఆయన మీ శిష్యుడే అనుకోండి కదా. మీ దగ్గర మీ చుట్టూ మీ ఫ్యామిలీతో తిరిగిన అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి ఏమో కదా? మా శిష్యుడు కాదు, అంత అటాచ్మెంట్ బలరామకృష్ణ. జస్ట్ షార్ట్ స్పాన్లో అలాగో మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన. అంటే మొత్తం మీ కూటమిలో మన దగ్గర నుంచి సర్క్యూట్లో ఉన్న వ్యక్తి, మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఇప్పుడు మీ మీద బరిలోకి దిగబోతున్నారు. చూడాల్సింది ఏంటంటే అన్న, క్రెడిబిలిటీ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్కి ఉండాల్సినటువంటి ఏవైతే లక్షణాలు ప్రజలు కోరుకుంటారు అక్కడ కంపారిజన్ అనేది వస్తుంది. ఆ కంపారిజన్ వచ్చినప్పుడు నాకు అతనికి, నేను ఇక్కడ ఉంటే అతను ఇక్కడ ఉంటాడు, ఆ ఇద్దరికి ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ప్రజలకి. అతను ఇవాళ నిజంగా ధైర్యమే ఉంటే, నమ్మకమే ఉంటే, అతని సొంత గ్రామంలో ఎంపీటీసీకి మా పార్టీ బ్యానర్ మీద ముఖ్యమంత్రి గారి ఫోటో, మా ఫోటోలు చూపించుకుని మా కార్యకర్తల యొక్క శ్రమతో ఎంపీటీసీకి గెలుపొందాడు. మేము అడుగుతూ ఉన్నాం చాలాసార్లు, నువ్వు వేరే పార్టీకి వెళ్ళినప్పుడు మా పార్టీ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు చూపించి, మా ఫోటోలు చూపించి, మా కార్యకర్తల శ్రమతో గెలిచినటువంటి ఆ పదవికి రాజీనామా చేయి స్వామి, మళ్ళీ గెలువు పోటీ చేసి, అప్పుడు మేమే నీకు గొప్పోడివి అని చెప్పి బిరుదిస్తాం, చప్పట్లు కొడతాం, దేవుడివి అని చెప్తాము అని అన్నాం. ఎందుకు ఆయన సొంత ఊరిలోనే కనీసం రాజీనామా చేసి పోటీ చేసే ధైర్యం చేయలేదనేది మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఈవేళ సొంత గ్రామంలోనే ఆయనకి పలుకుబడి లేదు, ప్రజల్లో మంచి పేరు లేదు అనేటువంటిది ఆయనకి వాస్తవం తెలుసు కాబట్టే ఆ ధైర్యం చేయలేకపోయాడు ఆయన. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల మీద ఆయనకి నమ్మకం లేదు. ఆయనకి మళ్ళీ ఇంకోసారి ఎంపీటీసీకి పోటీ చేస్తే అవకాశం ఇస్తారనేటువంటి నమ్మకం ఆయనకి లేదు కాబట్టి చేయలేదు. ఇప్పుడు 2014 ఎన్నికల్లో మీ మీద, మీరు కాపు కమ్యూనిటీ,